వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన వైస్ ప్రిన్సిపల్. హన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు. ఆదాయాన్ని మించి ఆస్తులున్నాయని ఆరోపణ. భద్రాద్రి మొరంపల్లి బంజారా గ్రామంలో ఉన్న పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్. మినీ మేడారం జాతరకు అన్ని విధాల వసతులు పూర్తిగా ఏర్పాటు చేయాలని కోరిన జిల్లా కలెక్టర్ దివాకర్. నమ్మించి నట్టేట ముంచాడు, న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్న యువతి. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట జాతీయ రహదారిపై పత్తి రైతులు ధర్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా పత్తి కొనే సౌకర్యం ఉన్నా కూడా సిపిఐ అధికారులు ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ. 200 లారీల పత్తి తీసుకొస్తే కేవలం 40 లారీలు మాత్రమే కొంటున్నారు. కొంతమంది బ్రోకర్లు టోకెన్ వ్యవస్థ అని చెప్పి అన్యాయం చేస్తున్నారు. ఎలాంటి ఆకాంక్షలు లేకుండా బేషరతుగా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు. హలో ఒక్క మిల్లు దళారు వ్యవస్థ లేని వ్యవస్థ లేదు. ఎందుకు లేదు? లేదని మీరు ఎట్లా రైతులు కూడా ఉన్నారు. అన్నమాట నష్టపోతాడు. రైతు ఏ విషయం తెలియదు కొనేదాకా మేము సిపిఓ మార్కెట్ కమిటీ ఏరియాలోని మొత్తం ప్రతి రైతుది బేషరతుగా కొనుగోలు చేయాలని ప్రతి రైతు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ టోకెన్ సిస్టమ్ తీసేసి బేషరతుగా ఇంతకు ముందు జరిపినట్టే జరపాలి. ప్లస్ రిజిస్ట్రేషన్లు కూడా ఆపాలని చెప్పేసి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని కూడా ఆపేసి ఇంతకు ముందు పాత పద్ధతిలో ఎలాగైతే జిన్ని మిల్లులు చేసినారో ఆ విధంగానే జరపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 5 జిన్నింగ్ మిల్లులు నడుస్తున్నాయి. 10 రోజుల కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడతారు. రైతులు ఏంటంటే కొంటారన్న ఆశతోనే దాదాపు ఒక 250 బండ్లు రింపుకొచ్చి మార్కెట్ల నుంచి సీరియల్ రోడ్డుకు పెట్టడం జరిగింది. కానీ సిపిఓ నేనేదో టోకెన్ సిస్టమ్ 40 కొంటా అంటాడు. కానీ మా రైతులు 40 ఒప్పుకోరు. మొత్తం బండ్లను ప్రతి జిన్నింగ్ మిల్లుకు పంపాలని మేము ఈడ రోడ్డు మీద ధర్నా చేయడం జరుగుతుంది. కానీ ఈ సిపిఓ గాని సెక్రటరీ గాని కలెక్టర్ గాని ఎవరన్నా వచ్చి రైతులకు న్యాయం చేయాలి.
ఈ టోకెన్లలో కూడా కొందరు బ్రోకర్ గాళ్ళ బండ్లు ఉన్నాయి. కానీ ఆ బ్రోకర్ గాళ్ళు పోయినా మా రైతులకు న్యాయం జరగాలి. ఇంతకుముందు ఫస్ట్ తీసిన పత్తే మేము పోలే, ఇప్పటికే 100 రూపాయలు తగ్గించి రైతు చాలా నష్టపోతాడు. ఇంకా కొందరు రైతులది ఫస్ట్ది ఇంకా తీయలే. ఎందుకంటే మార్చి ఎండింగ్ వరకు ఈ ఒక శని ఆదివారం తప్ప సీరియల్ పత్తి కొనాలని రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. ఈపీఎఫ్ఓ 2024-2025లో 5.8 కోట్ల సెటిల్మెంట్ల ద్వారా 2.5 లక్షల కోట్లను అందించామని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 4.45 కోట్ల క్లెయిమ్ల పరిష్కారంతో 1.82 లక్షల కోట్లు చెల్లించామని వివరించారు. మోడీ 3.0 ప్రభుత్వంలో కార్మిక రంగంలో సంస్కరణలు 3 రేట్ల వేగంతో జరుగుతున్నాయి. క్లెయిమ్ల పరిష్కారంలో ఈపీఎఫ్ఓ చరిత్ర సృష్టించిందని మంత్రి అన్నారు. 3 गुनी स्पीड से लेबर सेक्टर में बदलाव हो रहा है, रिफॉर्म हो रहा है. ईपीएफओ में क्लेम सेटलमेंट को ऑटोमेटिक कर दिया गया है. नेम करेक्शन भी ऑटोमेटिक कर दिया गया है. 97% क्लेम करेक्शन ऑटोमेटिकली होने लगा है. उसका नतीजा ये निकला है कि ईपीएफओ लाभार्थी को अपना फंड ट्रांसफर करना है तो दिक्कत होती थी, क्लेम को ट्रांसफर करने के लिए दिक्कत होती थी, करेक्शन में दिक्कत होती थी. उसमें आमूलचूर बदलाव हुआ है और आज पिछले कभी नहीं हुआ था ऐसा 1 साल में 5 करोड़ से अधिक क्लेम सेटल करके ईपीएफओ ने एक नया इतिहास रचा है. ईपीएफओ के सभी ऑफिशियल्स कर्मचारी उसको मैं अभिनंदन करता हूं और ईपीएफओ प्लेटफॉर्म को रिफॉर्म करने के लिए, उसमें बदल करने के लिए जनता की ओर से हमें कई सुझाव मिला था. ये सब सुझाव देने वाले सभी लाभार्थियों को भी मैं अभिनंदन करता हूं. తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచామని అడగలేదు, అడగాల్సిన అవసరం కూడా లేదు. అలాగే బెనిఫిట్ షో పర్మిషన్ కూడా అడగలేదు. మాకు అంతా బెనిఫిట్ కూడా అవసరం లేదు. కేవలం ఏపీలో ధరలు పెంచామని అడిగాము, అది కూడా 50 రూపాయలు మాత్రమే. ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు కానీ తెలంగాణ పెంచలేదు అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వాన్ని? అడగలేదండి. అంటే ఏంటి సార్, అంటే ఎందుకు సార్? అంటే పెంచితే 2 చోట్ల అడగాలి కదా. ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి, ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి. 295, 395. ఇక్కడ దాన్ని ఇంకా ఏం పెంచమంటామండి సార్? మరి బెనిఫిట్స్ ఇక్కడ పెరుగున్నాయండి, అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్. మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా 50 రూపాయలే. మిగతా సినిమాలు లేగా ఇలా పెంచమని కాదు, జస్ట్ 50 రూపాయలు. బాబు ఇది కొంచెం రండి రాయండి, స్పెసిఫిక్ ప్లేసెస్లో 50 రూపాయలు మాత్రమే పెంచాము. అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం, అంతే. సార్ బెనిఫిట్ షోస్ ఏమైనా ఉంటున్నాయా? లేవండి, బెనిఫిట్ షోస్ లేవు. అంత బెనిఫిట్ వద్దు. అన్యాయంగా తన పాల బూతును కూల్చేశారని పెట్రోల్ డబ్బా పట్టుకుని మహిళ నిరసన. ఉప్పల్ చిల్కల్ నగర్ డివిజన్ కళ్యాణపురి పార్కు దగ్గర గత 20 సంవత్సరాల నుండి నడుపుతున్న పాల బూతును కూల్చేసిన జీహెచ్ఎంసీ అధికారులు. కడుపు కొడతారు రేవంత్ రెడ్డి, నీకు అమ్మ అక్క చెల్లుంటే నా రాజ్యాలకు అన్యాయం జరగొద్దురా. మొత్తం నీ ప్రభుత్వం వల్ల రెడీ చేస్తుంది మొత్తం. ఇంకో కృష్ణారెడ్డి గారు నీ కాంగ్రెస్ అట వచ్చి లంజాడుకు నారాయణ గారు అన్యాయం చేసేది. నీతి నిజాయితీ ఇల్లు కట్టిడా, ఇల్లు కట్టియాలి, లేకుంటే నీ పార్టీ ఉండదు, నాశనం అవుతుంది. ఈ లంజాడుకు నాశనం అవుతారు, నాశనం. మన్ను పోతా, గాజులు వల్ల కొడతా, గాజులు వల్ల కొడతా, మొదలాడిపోతారు.
నేను పెట్రోల్ పోసుకొని వస్తాను. ఇప్పుడు పెట్రోల్ పోసుకొని కాలు పెట్టుకుంటా. అస్సలు ఊకోను. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. నేను ఊకోను, అస్సలు ఊకోను. నాకు ఇంత చెప్పకుండా నా సమాధానం. ఒక ఆడపిల్ల పాలు అమ్ముకొని బతికేదాన్ని గడుపు కొడతాను. నేను మొదలాడుకోను. నా అన్నగా చేయనన్నా న్యాయం జరగాలి. అన్ని మీడియాలు పిలుగుతున్నా, అన్ని మీడియాలు పిలుగుతుంది. న్యాయం జరగాలి. రేవంత్ ప్రభుత్వం ఇంత నాశనం కాలమా? రేవంత్ రెడ్డికి ఏమైనా చేయొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా చేయొచ్చు. పేదల ఆరు మొగళ్ళని బతుకుంటే ఇంకా న్యాయం చేస్తారా? ఇదేనా న్యాయం? మాకు న్యాయం లేదా? 20 సంవత్సరాలు చుంటున్నాం, 20 సంవత్సరాలు చుంటున్నా. ఈ ఇల్లు కొనడానికి గుర్తు వచ్చినాడని వీళ్ళు అర్థం ఇస్తే జిహెచ్ఎంసీలు అందరూ సపోర్ట్ అయ్యి నా పాలట్రాలు ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు. ఇది నా న్యాయం లేదా? ఇదేనా న్యాయం? అయిపోయింది కదా, అయిపోయింది కదా, అంతే చేసి కదా. నన్ను కూడా కొట్టేసి, నన్ను కూడా చంపేసి లంచాడుతున్నారా? చంపేయరా? పేద ఎన్ని ఇల్లు కూడా పడతారా? నా చిన్న టపాటా వచ్చింటారా? లంచాడుతున్నారా? మీ నాశనం అయిపోను, మీరు మొదలాడిపోను. కంప్లైంట్ ఇచ్చిన నాశనం అవుతారు. ఎవరిచ్చినా మాకు తెలియాలి, ఎవరి చేతి తెలియాలి. నేను ఆడమని చెప్తానని ఇక్కడ ఉండి కష్టం చేసి 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నా. నాకు న్యాయం జరగాలి. 20 సంవత్సరాలు పాలు అమ్ముకుంటున్నా. గవర్నమెంట్ దండే కాదు, లంచం బుక్ దండే కాదు. ఇక్కడ పాల ప్యాకెట్ అమ్ముకుంటున్నా. మా తాళికి అందరికీ ఉపయోగపడే దండ చేస్తున్నా. నేను ఇక్కడ నా కడుపు కొట్టడం న్యాయం కాదు. ఇది నాకు ఎట్లా డబ్బ కట్టియాలి నూతను. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం 3 రోజుల క్రితం అనగా బుధవారం ఘనంగా ప్రారంభమైనది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రేపు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు భక్తులకు అన్నప్రాసన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శుక్రం శుభం శంశని రాహుర్బాహుబలో కరోతు విజయం కేతుకులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవంతు భవతా సర్వేనుకూలాగ్రహా స్వహ కార్యక్రమేతాయ నమః. ఓం శ్రీ ఆదిత్యాభ్యో నమః. ఓం ఆగస్య నిరదావస్తమానోని వైకుంఠం మత్యంత హిరణ్యేన. ఓం సూర్యశౌర్యవరిణమింద పదవీం సన్మంగళం మంగళా సద్బుద్ధిష్ట బుధో గురుశ్చ గురుతం శుక్రం శుభం శంశని రాహుర్బాహుబలో కరోతు విజయం కేతుకులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవంతు భవతా సర్వేనుకూలాగ్రహా స్వహ కార్యక్రమేతాయ నమః. ఓం శ్రీ ఆదిత్యాభ్యో నమః. ఓం ఆగస్య నిరదావస్తమానోని వైకుంఠం మత్యంత హిరణ్యేన. మహాకుంభమేళ ప్రాంతంలో సెక్టార్ 18లో మళ్లీ మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అదృశ్యం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని మిస్సింగ్. సాయంత్రం నుండి కనిపించకుండా పోయిందని విద్యార్థి కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు.
మైబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో వివాహాది వేడుక కార్యక్రమంలో పర్యటిస్తున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూరు మండలం కర్కాల గ్రామానికి చెందిన రైతులు ఫోన్ చేసి సాగునీరు లేక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని, పాలేరులో నీరు లేక కల తప్పిందని ఆవేదన వెళ్లబుచ్చుకోగా వెంటనే స్పందించిన మాజీ మంత్రివర్యులు ఆ గ్రామానికి వెళ్ళగా అక్కడి రైతు వల్లాల వీర సోమయ్య నాడు మీ కృషితోనే ఇక్కడ చెక్ డ్యాం కట్టామని, కానీ ఇప్పుడు ఇక్కడ సాగునీరు కరువైంది అని వారి గోస వెళ్లబుచ్చుకోగా వారి సమస్యలు తెలుసుకొని పై అధికారులకు ఫోన్ చేసి ఇక్కడి సమస్యను తెలియజేసి ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరటం జరిగింది. దానికి స్పందించిన సిఈ ఎస్ఈ అధికారులు 2 రోజుల్లో నీళ్లు వస్తాయని చెప్పటం జరిగింది. ఎట్లా మరి ఏం చేయాలి? ఇప్పుడన్నా ఎండిపోకుండా ఉండాలి. ఎండిపోయినా ఇంకా ఉన్నాయని కాపాడాలి. ఏం చేయాలి చెప్పు. నేను మొన్న ఎస్సీ గారితో మాట్లాడినా, ఈ కర్కాలో లేదో రైతులు ధర్నా చేస్తానంటే ఎస్సీ గారితో మాట్లాడినా. ఆయనే 2-3 రోజులలో చేస్తానన్నాడు. రేపని చేస్తావు కదా, వదిలిపెడతావు కదా, నిలబెట్టుకుంటావు కదా. ఎక్కడో ఉన్నట్టు ఇటు రోడ్డు అటు రోడ్డు మాత్రం ఒక 7 ఎకరాలు ఉంటారు. బై అన్న వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వరకు కంటిన్యూ ఊళ్ళకి ఎఫెక్ట్ జరుగుతుంది. మన కొత్తపల్లి నుంచి ఎప్పటికీ చెర్లు ఎప్పటికీ అలుగుపోసేది. అందువల్ల ఇది వేస్ట్ వాటర్ కింద అప్పుడు వదిలిపెట్టకుంటుండే కదా. దీనికి ఇప్పుడు ఎప్పటికి మన ఈ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎప్పటికీ నీళ్లు చెర్లన్నీ అలుగురు పోసేది కాబట్టి దీనికి సస్యశ్యామలంగా నీళ్ళు. ఇప్పుడు ఆ మధ్య కాలువలు బంద్ చేసి చెర్లు అలుగుపోయకుండా ఎక్కడెక్కడనే కంట్రోల్ చేసి ఇప్పుడు వాళ్ళు వదిలిపోతే చేపలలో వీళ్ళు వాళ్ళు రైతులు వదిలిపెట్టుకుని అలా చెర్లకు నీళ్లు పంచుతారు. చక్కగా డైరెక్ట్ వేరే దిక్కుపోతాయి. అట్లా కాదు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోతాడు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వచ్చి ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోయే నీళ్లు తమరు ఉన్నప్పుడు ఏం చేసేదంటే అక్కడ ఆఫ్ చేసేది. 1 రోజు 2 రోజులు ఆఫ్ చేస్తే అది భయాన రిజర్వాయర్ అలుగుపోసేది. అలుగుపోస్తే ఎప్పటికీ ఇది నిండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు కూడా అది ఒక్కని అయితే బంద్ చేస్తే పొడతనే ఉంటాయి. వర్షం పడ్డ నీళ్ళే 3 రోజులు వర్షాలు పడ్డాయి చూడండి. అప్పుడు పడ్డ నీళ్ళు తప్ప మళ్ళీ నీళ్లు వచ్చుడు నీళ్లు వదిలేరన్న ముచ్చట లేదు. ఇక నీళ్లు వదలలేదు అన్న నీళ్ళకి తప్ప ఇక నీళ్లు వదలలేదు. దీనికైతే అసలు స్టార్ట్ అయింది మొన్న ఫస్ట్ నుంచి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని, తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, విభజన హామీలు ఊసేలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అతిగతి లేదని, పూర్తిగా పేదలు, కార్మికులు, రైతులు, కూలీల వ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య విమర్శించారు. గురువారం మైబాద్లోని పెరుమన్ల జగన్నాథం భవనంలో తెలంగాణ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సదస్సు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన 50,60,000 కోట్ల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు కోత విధించారని విమర్శించారు. ఎరువుల రాయితీలలో 16,900 కోట్లు, ఆహార భద్రత రాయితీలలో 14,454 కోట్లు, గ్రామీణ ప్రాంతాల విద్యుత్ రాయితీలలో 99,010 కోట్లు, గ్రామీణాభివృద్ధి రాయితీలలో 50,518 కోట్లు, ప్రధాని ఆవాస యోజన గృహ నిర్మాణ పథకంలో 293 కోట్లు, పట్టణాభివృద్ధిలో 4,835 కోట్లు తగ్గించారని అన్నారు. కాబట్టి ఈ బడ్జెట్ మొత్తం ఎవరు ఉపయోగపడుతుందని చెప్పేసి అంటే పేదలకు వ్యతిరేకం, కార్మికులకు వ్యతిరేకం, రైతాంగానికి వ్యతిరేకం, అట్టడి వర్గాలకు వ్యతిరేకం. ఎవరికి లాభం అని చెప్పేసి అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఉపయోగం, అదాని అదానికి ఉపయోగం. కాబట్టి బడ్జెట్ కార్పొరేట్
ఇలా అభివృద్ధి కోసమే ఉంది తప్ప పేదలకు అనుకూలంగా లేదని చెప్పేసి ఇది ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ అని చెప్పేసి ఈ బడ్జెట్లో ప్రధానంగా అన్ని పద్ధతులకు కూడా కోతలు విధించారు. ఆ కోతలు విధించిన దాంట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఉన్నాయి. ఏది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి, అట్లాగే ఇంకా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో ఉపాధి హామీ పథకం ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ మొత్తానికి కాకుండా ఏంటంటే 29,131 కోట్లు కోత విధించారు. మొత్తం వాటి మొత్తం వాళ్ళకి కేటాయించిన కేటాయింపు గురించి దాదాపు 29,131 కోట్లు కోత విధించారు. ఎరువుల సబ్సిడీకి ఇచ్చేవాల్సినటువంటి వాటితో పోయిన సంవత్సరం బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ ఇట్లాంటి వాటికి ఇచ్చేటువంటి వాటిలో బడ్జెట్ లోపల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 50,515 కోట్ల రూపాయలు పనిచేసింది. పట్టణాభివృద్ధి అంటే మన పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీ ఇట్లాంటి వాటికి అన్నింటినీ ఉపయోగించేటువంటి వాటిలో గత బడ్జెట్ కంటే 4,885 కోట్లు పనిచేసింది. ఉపాధి హామీకి సంబంధించి 86,000 కోట్లు. అంటే ఉపాధి పనికి సంబంధించినటువంటి మొత్తం దేశవ్యాప్తంగా పనిచేయాలంటే దాదాపు 30 కోట్ల మంది పనిచేయడానికి జరుగుతుంది. 15 కోట్ల జాబ్ కార్డు వాళ్ళకు పని చూపించాలా, 100 రోజులు పని చూపించాలని చెప్పేటంటే 2,50,000 కోట్ల బడ్జెట్లు కేటాయించారు. కూలీలకి, కార్మికులకి ఇచ్చేటువంటి సౌకర్యాలు ఆ సౌకర్యాలు పైగా అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయే సందర్భంలో వెనకబడ్డ తెలంగాణను అభివృద్ధి చేయాలని చెప్పేసి కొన్ని కండిషన్, కొన్ని షరతులు ఉంటాయి. అందులో ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి కోసం విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఏమి కూడా విభజన చట్టంలో చెప్పినటువంటి గిరిజనులకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో వచ్చింది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరీ కొద్దిగా మైనార్టీగా ప్రభుత్వమైన టీడీపీ అట్లాగే బీహార్ నుంచి అంటే ఆంధ్ర బీహార్ నుంచి వాళ్ళ సపోర్ట్ ప్రాంతీయ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వం. మొన్న బడ్జెట్లో వీటికి ఊసేది ఇక్కడ ఊసే కాదు, రాష్ట్రానికి నిధులే ఇవ్వదు. అంటే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది కేంద్రం. తమకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ ప్రభుత్వానికి కానీ నిధులు ఇవ్వడానికి ఇస్తాను, అది కేరళ రాష్ట్రానికి కానీ, తెలంగాణ ప్రాంతానికి కానీ, అట్లాగే తమిళనాడు కానీ తమ వ్యతిరేక ప్రభుత్వాలన్నింటినీ కాబట్టి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ హన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు. ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణ. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.
కొంచెం మాకు టైం కావాలి. యాక్చువల్గా మధ్యాహ్నం తర్వాత వరకు అసలు వీలే పడేది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.